హాయ్ ఫ్రెండ్స్, మీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. గగన్తో శారద తనకు ఎటువంటి అమ్మాయి కోడలుగా రావాలో చెప్పిన తర్వాత ఇక గగన్ ఆ అమ్మాయి గురించి ఆలోచిస్తూ ఉంటాడు. నిజంగా అమ్మ చెప్పిన లక్షణాలు ఉన్నటువంటి అమ్మాయి నాకు భార్యగా రాబోతుందా అని చెప్పి గగన్ ఆలోచిస్తూ ఉంటాడు. శారద చెప్పిన మాటల్ని ఒకసారి గుర్తు చేసుకుంటాడు. పెద్ద పెద్ద కళ్ళుండాలని అమ్మ చెప్పింది. అలాగే నడుము కింద వరకు పొడవాటి జడ ఉండాలని చెప్పింది. ఎదుటి వాళ్లకు సహాయం చేసే గుణం ఉండాలని చెప్పింది. ఇవన్నీ ఉన్న అమ్మాయి ఎక్కడున్నట్టు అని చెప్పి అలా గగన్ ఆలోచిస్తూ ఇక అలా కళ్ళు మూసుకోగానే భూమి రూపం తన కళ్ళ ముందు మెదులుతూ ఉంటుంది. ఇదేంటి, ఈ లక్షణాలన్నీ తైతక్కలో కనిపిస్తున్నాయి. కొంప తీసి తైతక్క లాంటి అమ్మాయి భార్యగా రావాలని అమ్మ కోరుకుంటుందా ఏంటి? అమ్మో, తనలాంటి భార్య వస్తే భరించడం నా వల్లైతే కాదు అని గగన్ అనుకుంటూ ఉంటాడు. ఇక ఆ తర్వాత తన చిన్ననాటి ఫ్రెండ్ని గగన్ గుర్తు చేసుకుంటూ ఉంటాడు. నువ్వు ఎక్కడుంటావో తెలీదు, ఎలా ఉంటావో తెలీదు, కానీ ఎందుకో నా మనసుకి మాత్రం మనం త్వరలోనే కలవబోతున్నామని అనిపిస్తుంది అని చెప్పి ఇక అలా గగన్ తన చిన్ననాటి స్నేహితురాలైన భూమిని గుర్తు చేసుకుంటూ ఉంటాడు. సాయంత్రం కావస్తూ ఉంటుంది. ఇక భూమి ఇంకా ఇంటికి తిరిగి రాకపోవడంతో శారద గగన్ దగ్గరికి వస్తుంది. ఒరే గగన్, భూమి ఉదయం అనగా ఎవరినో కలుసుకోవాలని వెళ్ళింది, ఇప్పటి వరకు ఇంటికి రాలేదంటే నాకెందుకో కంగారుగా ఉందిరా అని చెప్పి శారద అంటూ ఉంటుంది. ఇక అప్పుడు గగన్, ఎందుకమ్మా అంతలా కంగారు పడిపోతున్నావు? ఆ తైతక్కకు ఇలా చేయడం కొత్తేమీ కాదు కదా, ఇంతకుముందు ఎన్నోసార్లు ఇలా చేసింది కదా, అయినా తనేమైనా చిన్నపిల్ల, వచ్చేస్తుందిలేమ్మా అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. ఇకప్పుడు శారద, అది కాదురా, అసలే ఆడపిల్ల, బయట పరిస్థితులు బాగోలేవు, ఒకవేళ తనకు జరగకూడదు ఏమైనా జరిగిందేమోనని నాకు చాలా కంగారుగా ఉందిరా అని చెప్పి శారద అంటూ ఉంటే, అమ్మా నువ్వు అనవసరంగా ఆ తైతక్క గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నావు. అయినా ఆ తలతిక్క మొండిది, ధైర్యం కూడా ఎక్కువగానే ఉంది. అటువంటి అమ్మాయి గురించి నువ్వు అస్సలు భయపడాల్సిన అవసరం లేదు అని గగన్ అంటూ ఉంటాడు. అయినా అసలు ఉదయం అనగా బయటకు వెళ్ళింది, లేట్ అవుతుందని ఒక్క ఫోన్ అయినా చేసి చెప్పు ఉండొచ్చు కదా అని చెప్పి గగన్ ఆ తైతక్కకు ఎన్నిసార్లు చెప్పినా అంతే అని చెప్పి మండిపడుతూ ఉంటాడు. ఒరే పాపంరా, తన వాళ్ళను కలుసుకోవాలని ఉదయాన్నే టిఫిన్ కూడా చేయకుండా వెళ్ళింది. తను ఎవరినైతే కలవాలనుకుంటుందో వాళ్ళను కలిసిందో లేదో, తన వాళ్ళ గురించి తెలుసుకుందో లేదో, పాపం తన ఫోన్ కూడా చేయలేదంటే ఎటువంటి పరిస్థితుల్లో ఉందోరా, నాకైతే చాలా కంగారుగా ఉంది అని అలా శారద భూమి గురించి టెన్షన్ పడుతూ ఉంటే ఇకప్పుడు గగన్, అమ్మ నువ్వు ఆ తైతక్క గురించి ఏం టెన్షన్ పడకలే, నేను వెళ్ళి చూసొస్తాను అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. మరోవైపు భూమిని రౌడీలు ఒక గదిలో బంధిస్తారు. ఇక అప్పుడు భూమి తలుపులు కొడుతూ ఉంటుంది. అన్న ప్లీజ్ అన్న, నా జీవితానికి సంబంధించిన ముఖ్యమైన విషయం నేను ఎలాగైనా సరే తెలుసుకోవాలి, లేట్ అయితే ఆయన అక్కడి నుండి వెళ్ళిపోతారు, ప్లీజ్ అన్న ఒక్కసారి తలుపులు తెరవండి అని భూమి మీకు దండం పెడతానని రౌడీలను ఎంతగానో వేడుకుంటూ ఉంటుంది. ఇక రౌడీలు మాత్రం తలుపులు అస్సలు తీయరు. మర్యాదగా నోరు మూసుకొని ఉంటావా లేదా, నువ్వు ఎంత మొత్తుకున్నా నిన్ను ఈరోజు విడిచిపెట్టేదే లేదు అని చెప్పి ఇక అలా రౌడీలు అంటూ ఉంటారు. అసలు వీళ్ళు నన్నెందుకు కిడ్నాప్ చేసినట్టు, నన్ను ఎవరు కిడ్నాప్ చేయించుంటారు అని చెప్పి భూమి రాక రాక ఆయన్ని కలుసుకోవడానికి ఒక్క అవకాశం వస్తే అది కూడా లేకుండా చేశారు అని చెప్పి ఎంతగానో బాధపడిపోతూ ఉంటుంది. ఇక ఇంతలో రౌడీలు అపూర్వకి ఫోన్ చేస్తారు. మేడం, ఆ అమ్మాయిని గదిలో బంధించాము, కానీ ఒకటే గొడవ చేస్తుంది మేడం, ఏం చేయమంటారు అని వాళ్ళు అంటూ ఉంటే ఇక అప్పుడు అపూర్వ, దాన్ని అలాగే గదిలో బంధించండి, నేను ఇప్పుడే అక్కడికి వస్తున్నాను అని చెప్పి అంటూ ఉంటుంది. అలాగే మేడం అని చెప్పి రౌడీలు అపూర్వతో అంటూ ఉంటారు. ఇక కొద్దిసేపటికి అపూర్వ భూమిని బంధించిన గెస్ట్ హౌస్ దగ్గరికి వస్తూ ఉంటుంది. అసలు అదెవరో, కృష్ణప్రసాద్ని అది ఎందుకు కలవాలనుకుంటుందో
ఈరోజు ఎలాగైనా సరే తెలుసుకోవాలి. ఎందుకు దాన్ని చూసినప్పుడల్లా నా మనసు అలజడిగా అనిపిస్తుంది. నా మనసుని తొలిచివేస్తున్న ప్రశ్నకు సమాధానం తెలుసుకోవాలని చెప్పి అపూర్వ గెస్ట్ హౌస్ దగ్గరికి వస్తుంది. ఇక రౌడీలందరూ కూడా అపూర్వకి దండాలు పెడుతూ ఉంటారు. అపూర్వ లోపలికి రాగానే అక్కడున్న నాగు ఆ అమ్మాయిని బంధించారా అని చెప్పి అడుగుతూ ఉంటే, అప్పుడు ఆ గదిలోనే బంధించాం మేడం అని చెప్పి నాగు అంటూ ఉంటాడు. దాని ద్వారా ఏమైనా వివరాలు తెలిసాయా అని చెప్పి అపూర్వ అడుగుతూ ఉంటుంది. అప్పుడు నాగు, లేదు మేడం, ఇప్పటి వరకు ఏం వివరాలు తెలియలేదు, కానీ ఆ అమ్మాయి దగ్గర ఈ సంచి దొరికింది అని చెప్పి ఇందులో ఏవో వస్తువులు ఉన్నాయి, అన్నీ కూడా పాత వస్తువులు, ఇవెందుకు ఆ అమ్మాయి దగ్గర ఉన్నాయో తెలియడం లేదు అని చెప్పి అతను అంటూ ఉంటే, అప్పుడు ఆ సంచి ఓపెన్ చేసి ఇక శోభచంద్ర వస్తువుల్ని చూడగానే అపూర్వ ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది. శోభచంద్ర కాళ్ళ గజ్జలు, తన శాలువ, చీర పైట ఇవన్నీ కూడా ఉంటాయి. ఇక అవి శోభచంద్ర వస్తువులని గుర్తుపట్టిన అపూర్వ ఒక్కసారిగా షాక్ అవుతూ, ఇవి శోభచంద్ర వస్తువులు, ఇవి దీని దగ్గర ఎందుకు ఉండుంటాయని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది. మరోపక్క భూమి కూడా ఎవరో ఒక లేడీ వాయిస్ వినిపిస్తుంది. అంటే నన్ను కిడ్నాప్ చేయించింది లేడీ అయి ఉంటుందా, అసలు ఎవరు ఇదంతా చేశారు అని చెప్పి ఇక అలా తలుపు సందులో నుండి చూస్తూ ఉంటుంది. అలా చూసేసరికి అపూర్వ కనిపించడంతో, అంటే నన్ను కిడ్నాప్ చేయించింది అపూర్వ అన్నమాట, ఈవిడెందుకు నన్ను కిడ్నాప్ చేయించింది, ఈవిడకి ఏంటి అంత అవసరం అని చెప్పి అలా భూమి ఆలోచనలో పడుతుంది. అసలు శోభచంద్ర వస్తువులు దీని దగ్గర దొరకడం ఏంటి అని చెప్పి ఇక అలా అపూర్వ గతంలో జరిగిందంతా కూడా గుర్తు చేసుకుంటూ ఉంటుంది. ఇక గతంలో శోభచంద్ర మంటల్లో కాలిపోవడం అదంతా కూడా గుర్తు చేసుకొని, ఆ రోజు శోభచంద్రతో పాటు తన బిడ్డ కూడా కాలిపోయిందని అనుకున్నాను, అంటే శోభచంద్ర బిడ్డ చనిపోలేదా, కొంప తీసి ఈ భూమి శోభచంద్ర కూతురా అని చెప్పి అలా అపూర్వ షాక్లో ఉండిపోతుంది. ఇక అప్పుడు భూమి కూడా అపూర్వ మాటలు విని షాక్లో ఉండిపోతుంది. ఇదేంటి, అవి శోభచంద్ర గారి వస్తువులని ఈవిడ అంటుంది, అంటే ఆవిడకు నాకు ఏదైనా సంబంధం ఉండుంటుందా, ఎలాగైనా సరే తెలుసుకోవాలి అని చెప్పి భూమి అనుకుంటూ ఉంటుంది. రే, ఒక్కసారి దాన్ని తీసుకొని రారా అని చెప్పి రౌడీకి అపూర్వ చెప్పడంతో ఇక ఒక రౌడీ వచ్చి తలుపులు ఓపెన్ చేసి, మా మేడం నిన్ను రమ్మంటున్నారు అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక భూమి అపూర్వ దగ్గరికి వస్తుంది. ఎందుకు నన్ను కిడ్నాప్ చేయించారు అని భూమి అంటూ ఉంటే, ఆ విషయం తర్వాత ముందు ఈ సంగతి చెప్పు, ఈ వస్తువులు నీ దగ్గరికి ఎందుకు వచ్చాయి అని అపూర్వ అడుగుతూ ఉంటుంది. ఇక దాంతో భూమి, మీకు ఈ వస్తువులు ఎవరివో తెలుసా అని చెప్పి అపూర్వని అడుగుతూ ఉంటే, ముందు నేను అడిగిన దానికి సమాధానం చెప్పు, ఎందుకు ఈ వస్తువులన్నీ నీ దగ్గర ఉన్నాయి, ఇవి శోభచంద్ర వస్తువులు అని అపూర్వ నిలదీస్తూ ఉంటుంది. ఇక దాంతో భూమి, ఆ వస్తువులు ఎవరివో నిజంగా నాకు తెలీదండి, చిన్నప్పుడు నా తల్లిదండ్రులు నన్ను వదిలేస్తూ ఈ వస్తువులన్నీ కూడా నాతో పాటు వదిలేశారట, అప్పుడు నన్ను పెంచిన తల్లిదండ్రులకు ఈ వస్తువులతో పాటు నేను దొరికితే అప్పటి నుండి వాళ్ళు నన్ను తమ సొంత బిడ్డలాగా పెంచి పెద్ద చేశారు. తర్వాత కొన్నాళ్లకు నేను వాళ్ళ కన్న కూతుర్ని కాదన్న నిజాన్ని వాళ్ళు నాకు చెప్పారు, అందుకే నా కన్న తల్లిదండ్రులను వెతుక్కుంటూ నేను ఈ ఊరికి వచ్చాను అని అలా భూమి అంటూ ఉంటుంది. ఇక దాంతో శోభచంద్ర కన్న కూతురే భూమి అని తెలుసుకొని అపూర్వ ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు కనుక బావకు తనకొక కూతురుందన్న విషయం తెలిస్తే ఖచ్చితంగా ఆస్తి అంతా కూడా దాని పేరు మీదే రాసిస్తాడు, అప్పుడు నా కూతురు నక్షత్రకు అన్యాయం జరుగుతుంది, శరత్ చంద్రకు ఏకైక వారసురాలు కేవలం నా కూతురు నక్షత్ర మాత్రమే, అలా జరగాలంటే ఈ భూమి బతికుండడానికి వీల్లేదు, ఈ భూమి గురించి ఎవరికి నిజం తెలియకూడదు అని చెప్పి ఇక అలా అపూర్వ రౌడీలతో, రే దీన్ని చంపేయండ్రా అని అంటూ ఉంటుంది. ఒక్క నిమిషం, ఎందుకు నన్ను చంపాలని అనుకుంటున్నారు, శోభచంద్ర వస్తువులని అంటున్నారేంటి అంటే, నా కన్న తల్లి శోభచంద్రనా అని చెప్పి భూమి అడుగుతూ ఉంటుంది.
ఎలాగూ చావబోతున్నావు కదా, నీకు నిజం చెబుతాను విను. ఇవి శోభచంద్ర వస్తువులే. నువ్వు శోభచంద్ర కన్న కూతురువే అని చెప్పి అపూర్వ అంటూ ఉండడంతో అప్పుడు అంతటి మహానుభావురాలి కడుపున నేను పుట్టానా అంటూ ఇక ఆవిడ ఫోటో చూసినప్పుడల్లా నా కన్న తల్లిని చూసినట్టుగానే నాకు అనిపిస్తూ ఉండేది. అలా ఎందుకు అనిపించిందో ఇప్పుడు అర్థమవుతుంది అని భూమి చాలా బాధపడుతూ ఉంటుంది. నా కన్న తల్లిని కలుసుకోవచ్చని అనుకున్నాను, కానీ ఆవిడ ఈ భూమి మీద లేదని తెలిసింది అని చెప్పి ఇక అలా భూమి ఎంతగానో బాధపడిపోతూ ఉంటుంది. ఇక రౌడీలు భూమిని చంపాలని అనుకుంటారు. ఇక అప్పుడు భూమి వాళ్ళ నుండి తప్పించుకొని పారిపోతూ ఉంటుంది. గగన్ కూడా భూమి కోసం వెతుకుతూ ఉంటాడు. ఇక అలా భూమిని రౌడీలు తరుముతూ ఉండగా అప్పుడు భూమి వచ్చి గగన్ కార్ దగ్గర పడిపోతుంది. ఇక అలా భూమి పడిపోగానే గగన్ కార్లో నుండి కిందకు దిగి ఏ తైతక్క ఏంటి ఇలా పరిగెడుతున్నావని చెప్పి అడుగుతూ ఉంటే వెనకాలే రౌడీలు కూడా భూమి దగ్గరికి వస్తారు. రౌడీలు భూమిని తరుముతున్నారని తెలుసుకున్న గగన్ వాళ్ళని చితక్కొట్టి భూమిని కాపాడుతాడు. ఏ తైతక్క ఏంటిది, ఎందుకు వాళ్ళు నిన్ను తరుముతున్నారు, అసలు ఏం జరిగింది అని గగన్ అంటూ ఉంటే ఇక అప్పుడు భూమి జరిగిందంతా కూడా గగన్కి చెబుతూ ఉంటుంది. అపూర్వ నన్ను చంపించాలని చూస్తుంది అని చెప్పి గగన్కి మొత్తం నిజం కూడా చెప్పేస్తుంది. మరి నిజం తెలుసుకున్న గగన్ భూమికి సహాయం చేస్తాడా, ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.